అడిగారు అధ్యక్ష. అది చాలా తక్కువ అధ్యక్ష, చాలా ఉంది. ఎందుకంటే 2019-24 మధ్యలో ఈ రాష్ట్రంలో ఎంతైతే అక్రమాలు చేయొచ్చో, ఏ రకంగా అయితే చేయొచ్చు అనేది చాలా జరిగింది అధ్యక్ష. అది చెప్పడానికి సమయం కూడా సరిపోదు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. చాలా దోపిడీ జరిగింది అధ్యక్ష. అంటే ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే కొంతవరకు కొంత సమాచారం వచ్చింది అధ్యక్ష. దాదాపు 19,000 కోట్ల రూపాయల పైన, అంటే 19 నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మాకు వచ్చింది. ఇది 1,00,000 కోట్లు దాటిపోయేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. దాని మీద చాలా డీటెయిల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్పింది కానీ రామారావు శాండ్ విషయం ఒకటి చెప్పారు అధ్యక్ష. శాండ్ అయితే 2014-19 అధ్యక్ష, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ శాండ్ పాలసీ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో చాలా వేగవంతంగా కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా జరిగినాయి. చాలామంది పేదలు కూడా ఉచితంగా వాళ్ళు బండి వెళ్తే బండి తెచ్చుకునేవాళ్ళు, ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ నుంచి తెచ్చుకునేవాళ్ళు, ఉచితంగా ఇల్లు కట్టుకుని వాళ్ళు శాండ్ తెచ్చుకుని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన వెంటనే శాండ్ని ఆపేశారు అధ్యక్ష ఎక్కడికక్కడ. దానివల్ల దాదాపు దీని మీద ఆధారపడిన కుటుంబాలు కానీ ఏదైనా కానీ 20 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ రోడ్డున పడిపోయారు. ఇసుక లేని కారణంగా ఆ రోజున పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల దాదాపు 130 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. తినడానికి తిండి లేక రోడ్లు పడిపోయి దొంగతనాలు ఇలా అనేక రకాలుగా ఆ రోజున శాండ్ వల్ల వాళ్ళు నష్టపోయారు.